గాయపడ్డ కుటుంబ సభ్యులు ఉన్నారా ఎవరన్నా ఇలా ఇంకా? మీ మీ భార్యనా వార్డు మెంబర్గా మేము గెలిచామండి. మేము గెలిచాము. తర్వాత కూడా మా సర్పంచ్ ఓడిపోయాడు అని చెప్పి ఒక పరామర్శకు పోయింది మా భార్య. అక్కడ నిలబడిన నుంచి సీరియల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కించుకుంటూ వచ్చేసిండు. మా భార్య అందులో గాయపడిందండి. ఎల్లారెడ్డి హాస్పిటల్లో, ఎస్వి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందండి. ఎట్లా ఉన్నది పరిస్థితి ఇప్పుడు ఏమంటున్నారు? అంటే లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందండి. దెబ్బలు అనేది గట్టిగా తాకినవి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ముట్టినా కానీ నొప్పులు అనేవి కొంచెం అంటుంది. అంటే ఇట్లా పిల్లలు కూడా ఉన్నారా అని చెప్తా ఉన్నారు. చిన్న 4 years బాబు ఉండండి. 4 years బాబు నుండి కాలు ఫ్రాక్చర్ అయింది. అదే వాళ్ళ నాన్నమ్మ దగ్గర వచ్చి కూర్చున్నాడు. వాళ్ళందరూ కూర్చుంటే వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉండి కూర్చున్నాడు. 4 years బాబు అక్కడి గురించి డాక్టర్ ఆయనకు కూడా తాకింది, కాలు ఫ్రాక్చర్ అయింది. మరి ఇంతగా అయితే చేస్తుంటే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? అడ్డుకునే ప్రయత్నం అంటే అక్కడ వచ్చేసి బైకులు తీయమని అన్నాడు. జాగా చాలా ఉంది రోడ్డు పైన. రోడ్డు ఆల్రెడీ 12 feet రోడ్డు. అయితే ఒక బైక్ ఉంటే బైక్ తీయమని చెప్పారు. అంటే వీళ్ళకి అడ్డం మాత్రమే ఉంది బైకు. వీళ్ళు కూర్చున్నారా, వాళ్ళకి మాత్రమే అడ్డం ఉంది బైకు. నేను వెళ్ళిపోతా బైక్ తీయని చెప్పారంట. మా పిల్లలు వెళ్ళి బైక్ తీయడానికి వెళ్ళిరంట. డైరెక్ట్ బైక్ తీస్తుండగానే డైరెక్ట్ ఎక్కిచ్చేసిండు. అది అగాయితే కావాలని చేసిన పని ఇదంతా. వాళ్ళు రెచ్చగొట్టిన పనులతోటి వీడు రెచ్చిపోయి గుద్దేసిండు మొత్తం. మాకు కూడా ఇంతకు ముందు వార్నింగ్లు కూడా జరిగినాయి. మీరు కావాలని చేస్తారు, ఈ ప్రచారము మీరు ఎట్లా చేస్తారో చూసుకుంటాము, అయిపోయి మేము గెలవాలి. బీఆర్ఎస్ నుంచి పోటీ ఉండొద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. అది మొత్తం కాంగ్రెస్ పాలన కావాలి. సోమార్పేట మొత్తం వాళ్ళదే ఉండాలి రాజ్యం అనే దాంతో చేసేసారు ఇది. మరి ఏం చెప్తారు మీరు? ఒక పక్క మీ కుటుంబంలో మీ వార్డ్ మెంబర్ గా గెలిచిరు అంటున్నారు. మీ భార్య కూడా హాస్పిటలైజ్డ్ అయింది. ఏంది అసలు ఏం జరగబోతున్నది? అట్లాంటి ఆయన సర్పంచ్ గా గెలిచిండు, అభివృద్ధి దిశలో నడుస్తుందా ఊరు? నడవదండి. ఇంకెలాగే నడుస్తుంది. ఇప్పుడే రౌడీ విజయాన్ని చూపిస్తారు. ఇంకా ముందు 5 సంవత్సరాలలో ఇంకెలా చూపిస్తారు? అసలు ఆశ్చర్యం కాదు. భయభ్రాంతులకు గురవుతున్నాం ఇప్పటి నుంచే మేమైతే. ఇంకా ఈ ఎలక్షన్ మాకు వద్దనుకుంటున్నాం. ఈ సర్పంచ్ కూడా మాకు వద్దనుకుంటున్నాము. ఏదైనా ఉంటే మీకు తర్వాత ఎలక్షన్ పెడతారా, లేకుంటే విఆర్ఓకి ఇస్తారా, అది తర్వాత నిర్ణయంగా. మాకైతే సర్పంచ్ వద్దనుకుంటున్నాం. మండలంలో అధ్యక్షుడు కూడా బాగా రౌడీజం జరుగుతుంది. అతన్ని కూడా మేము తొలగించాలనుకుంటున్నాం. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మా అన్న కొడుకు మండల అధ్యక్షుడు ఉన్నాడన్న ధైర్యంతో చేసిండు. ఎవరికైనా వార్నింగ్లు ఇవ్వడం కూడా మండల అధ్యక్షుడితో అవుతున్నాయి. ఆయనతో అండా తీసుకొని చుట్టుముట్టు తిరిగేటోళ్ళు కూడా గుండాయిజం చేయడం జరుగుతుంది. వాళ్ళు చెప్తే ఫైనల్ గా సర్పంచ్ కి సంబంధించి అంటే పోలీస్ స్టేషన్లకు ఆయనే పోయింది స్వయంగా అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే శిక్షలు పడే అవకాశం ఉన్నదా? శిక్షలు పడాలి. అవకాశం అంటే పడితేనే న్యాయం జరిగినట్టు. ప్రభుత్వం కూడా వాళ్ళదే ఉంది. వాళ్ళ శిక్షలు పడితేనే మాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. పడకుంటే మాకు న్యాయం జరిగినట్టు ఉండదు కదా. పోరాటం ఎంతవరకైనా పోయేందుకు మేము రెడీగా ఉన్నాము. వాళ్ళకి శిక్షలు పడేదాకా వదలం మేము అసలుకే. వాళ్ళు అనుకుంటుండొచ్చు మాది రాజకీయం ఉన్నది, మా అండ ఉంది, మేము చూసుకుంటామని అనుకుంటుండొచ్చు. అది ఎంతవరకైనా తెగించి మేము పోరాడి శిక్షలు పడేదాకా మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అది ఎల్లారెడ్డిలో ఎంతవరకు జరిగినా సరే అసలు ఎల్లారెడ్డి బంధు పిలుపుకైనా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మా తరపున మా దగ్గరికి వెళ్ళి మాకు వెనక పట్ల సపోర్ట్ ఉంది. మేము చూసుకుంటాం. అది నీ పేరు ఏం పేరు? కిష్టారెడ్డి. ఏంది ఆయన తీరేంది అసలు? ఒక గెలిచినాక కూడా అంత మందిని ట్రాక్టర్ తోటి దొక్కియడం కావచ్చు, ఇంత కిరాతకంగా చేయడం కావచ్చు, ఇక్కడికి వెళ్ళి అణిచివేయాలి. ఇప్పటి వరకు మా గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరేసాం. ఎన్ని 4-5 సార్లు కూడా మాదే గెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా చేయాలంటే ఓటర్ల దగ్గర పోయి డబ్బులు వంచి కాళ్ళు మొక్కి మీ ఓటు వేయకుంటే మీ సంగతి చూస్తా అని మొత్తం ఇక అలాని భయభ్రాంతులు పెట్టి ఓట్లు వేయించుకున్నాం. అది కొద్ది 20 ఓట్లే. మేము 20 ఓట్ల మెజారిటీతో గెలిచిండు అంతే. ఎప్పుడైనా మొన్న సురేందర్ ఎలక్షన్లో కూడా అంత గాలిలో కూడా మా దగ్గర 80 ఓట్ల లీడు. ఎంపీ ఎలక్షన్లో కూడా 200 ఓట్లు లీడు. ఎప్పటికీ మాది ఆడ బీఆర్ఎస్ఏ. మేము చెప్పిందే వేదం ఉంటుండే. కానీ మేము ఓన్లీ బెదిరియము ప్రేమతోని ఏంరా బాబు, ఏంరా తమ్మి అన్న అనుకుంటా మేము చేసినాము. ఆడు రౌడీజం చేసి ఓట్లు తెచ్చుకున్నాడు. కాబట్టి అసలు సర్పంచ్ గ్రామానికి ఏమాడు సేవ చేయడు. ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏమో ఇది మనది ప్రజాపాలన, అసలు కాంగ్రెస్ వచ్చినాక ఎక్కడ కూడా ఏ చిన్న గొడవలు లేవు, ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పి 3 ఫేజులకు చేసిన దాన్ని సర్పంచ్ ఎలక్షన్లని అని చెప్పిండు కదా. ఆడ ఏం చేయలేదు. అదంతా బోకస్ ప్రభుత్వం. ఇప్పుడు మొత్తము అర్ధరిమి చేసుకుంటా ప్రజలను అనగదొక్కుంటా చేసే ప్రభుత్వము. కాబట్టి వచ్చేది బీఆర్ఎస్ఏ ప్రభుత్వము. ప్రజలు చూస్తుర్రు. వచ్చే 2 ఏళ్లలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా. చర్యలు తీసుకోవాలి 100%.
కక్ష సాధింపు చేస్తుండు. కాబట్టి మా విలేజ్లో పిల్లలందరూ భయభ్రాంతులతో ఉన్నారు. మేము కొట్టాలంటే మేము ఆడ లేవడితే కథం పెట్టేస్తారు, వాళ్ళు ఇంటినే కాలబెట్టేయమంటే కాలబెడతారు. మేము ఆపినాం, అద్దు మనము మర్యాదగా ఉందాము, చట్టం మన చేతుల్లో తీసుకోవద్దు, చట్టం పని దాన్ని అదే చేసుకుంటాం, దాన్ని ఎంబడి పోదామని క్రమశిక్షణతో ఉన్నాము. కాబట్టి అతనిపై ఇంటి అందరిపై చర్యలు తీసుకోవాలని మేము. అన్న కొడుకేమో మండల పార్టీ అధ్యక్షుడు, ఈయననేమో ఇప్పుడు సర్పంచ్గా గెలిచిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి న్యాయం జరుగుతుందా మీకు? ఆయనకు శిక్షలు పడి నిజంగానే ఏమంటారు ఆయన జైల్లో పెట్టే అవకాశం కనపడుతుందా? కానీ ఆయన రాజీనామా చేయాలి. రాజీనామా చేసే వరకు మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాము, మండల్ లెవెల్లో చేస్తాము, జిల్లా లెవెల్లో చేస్తాము, స్టేట్ లెవెల్లో కూడా తీసుకొస్తాం. యాక్సెప్ట్ చేయరు, బర్తరఫ్ చేయాలి వెంటనే ప్రభుత్వం. ఇప్పుడే అయింది, ఇంకా 5 ఏళ్ళు 10 గంటలనే ఇంత జరిగింది, ఇంకా 5 ఏళ్ళల్లో ఏం జరుగుతాయి? ఓనికి ప్రాణభయం అందరికి ఉన్నది ప్రజలల్లా. కాబట్టి ఇసొంటి సర్పంచ్ మనకు అద్దు. సర్పంచ్ పేరు కుర్మ పాపయ్య. అది బాలరాజు పాపం చాలా మంచి పిల్లోడు, గరీబ్ వ్యక్తి. చికెన్ సెంటర్ నడుపుకుంటా. బాలరాజుకి ఎంత ఉంటా? 30 38. ఆడు గరీబ్కి వెళ్ళి వచ్చి నా దగ్గర ఏం లేకుండా అలా అయ్యే చచ్చిపోయినప్పుడు ఆడ ఈడ జీతం ఉండి అటు ఇటు చేసుకొని అది చేసుకొని చికెన్ సెంటర్ నడిపించుకుంటుండు అంతే. ఎవరిని ఏమన్నాడు, సౌమ్యుడు. కాబట్టి ఈ సర్పంచ్ మాకు పనిచేయడు. ప్రభుత్వం ఆయన బర్తరఫ్ చేయాలని నేను ఖండిస్తున్నాను.